ఇలాంటి చోట పెద్ద సమస్య ఏంటంటే ఎంప్లాయీస్. ఇప్పుడు మీకున్నంత సర్వీస్ మైండ్ ఎంప్లాయీకి ఉండకపోవచ్చు. నా జీతం నాకు వస్తే చాలనుకుని చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందరూ సర్వీస్ మైండ్ తోటి దొరకాలి అంటే దొరకకపోవచ్చు మీకు. మరి ఆ సమస్య ఎట్లా సాల్వ్ చేస్తారు? ఇప్పుడు మా దగ్గర వచ్చే ఎంప్లాయ్మెంట్కి వెల్ ట్రైనడ్ ఎంప్లాయీస్ వస్తూ ఉన్నారు. ఎంప్లాయీస్కి మేము ఒకటే చెప్తా ఉంటాం ట్రైనింగ్లో కూడా, ఇది జీతం నెల 30 రోజులు పనిచేస్తే జీతం వచ్చేది కాదు. ఇట్స్ యువర్ ఓన్ ప్రాజెక్ట్. ఎంతమంది ఉంటే అంతమంది సొంత ప్రాజెక్టు. ఎవరిది మా నెల జీతం ఉంది పనిచేస్తున్న వస్తా అలాంటివి వాళ్ళ మనసులోంచి తీసేస్తాం మేము ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైతే ఎన్ని రోజులు ఉంటే యు ఆర్ ద ఓనర్. ఓకే, మీరు 2 నెలలు పనిచేస్తారా 3 నెలలు పనిచేయండి, యువర్ ద కంపెనీ ఈజ్ ద యువర్ ఓనర్. మీరే కంపెనీకి బాస్, మీరే ఓనర్. అంతేగాని మీరు జీతం పనిచేస్తున్నది ఎప్పుడైతే అలాంటి మెంటాలిటీ తోటి ఉంటారో, ఇది నాదే అని పనిచేస్తూ ఉంటారో, డెడికేటెడ్గా వర్క్ చేస్తాం దాంట్లో. అలాంటి ఎంప్లాయీని మేము అపాయింట్ చేస్తాం. సో ఎంప్లాయీకి కూడా ఏదైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? ఎంప్లాయీస్కి ఏజ్ లిమిట్ ఏం పెట్టలేదండి. అనుభవజ్ఞుల వాళ్ళ చేతనే మేము ట్రైనింగ్ కూడా ఇస్తాం. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పెడతాం. ఇలాంటి మీరు అన్నట్టు మా దృష్టికి వస్తే ఇమీడియట్ టర్మినేట్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళని పెద్దవాళ్ళని చూసుకోవడానికి వీళ్ళకి ఉద్యోగం కల్పిస్తాం. అలాంటప్పుడు వీళ్ళు చూసుకోకపోతే వీళ్ళు ఎప్పుడైతే ఫెయిల్యూర్ అవుతో వాళ్ళతో పని ఉండదు కదా. ఓకే, ఒక కాలర్ ఉన్నారండి న్యూజెర్సీ నుంచి, పేరు ప్రభాస్. ప్రభాస్ గారు అడగండి మీ ప్రశ్న. అండి వినిపిస్తుందా? వినిపిస్తుంది. ప్రభాస్ గారు వినిపిస్తుంది, మీ ప్రశ్న అడగొచ్చు. లైవ్ చూస్తున్నాను. ఓకే సార్. నేను చూస్తున్నాను. అక్కడ ద ఓన్లీ క్వశ్చన్ ఇస్, కొంతమంది ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తారు, బట్ ఇన్ రియాలిటీ డిఫరెంట్ ఉంటుంది. సో ఐ షూర్ దట్ మీరు చెప్పేది అంతా ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పి. నమస్తే అండి, నేను భోజిరెడ్డి మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా అండి, మీ ఎక్స్పెక్టేషన్ మేము ఏదైతే చెప్తున్నామో మోర్ దెన్ దట్ వాళ్ళు వచ్చి ఉండొచ్చు, చూసుకోవచ్చు. నచ్చితేనే వాళ్ళు ఉండొచ్చు అండి. నచ్చకపోతే వాళ్ళ ఎలాంటి డబ్బులుగా డిడక్షన్ చేయకుండా వాళ్ళకి రీఫండ్ కూడా ఇస్తాం దాంట్లో. మా డ్రీమ్ ప్రాజెక్ట్ అండి, ఏదైతే మీరు అనుకుంటున్నారో మోర్ దెన్ 5 స్టార్ ఫెసిలిటీ. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత మంచి ప్రాజెక్ట్ అన్నది. అతని క్వశ్చన్ ఏంటంటే అన్ని బాగా చెప్తున్నారు, అంత బాగుంది, బట్ రియాలిటీలో నిజంగా అట్లా ఉంటుందా? మోర్ దెన్ దట్ అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఏదైతే మేము చెప్పామో దానికంటే బాగుంటుందని చెప్తా ఉన్నాం ఖచ్చితంగా. సో ఇప్పుడు గవర్నర్ గారు కూడా మీ బ్రోచర్ని లాంచ్ చేసి అప్రిషియేట్ చేశారు. అంటే ఆయనకి ఏం నచ్చింది, ఎలా అనిపించింది? ఒకటండి, ఇంత పెద్ద ప్రాజెక్టు సిటీని వదిలేసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో కడుతూ ఉన్నాం కదండి. విలేజ్ చుట్టూరుగా కొండలు, ఆ వాతావరణంలో కట్టడం అనేది ఆయనకు చాలా బాగా నచ్చింది. ఇంత ప్రాజెక్టు అక్కడ వెళ్ళి ఇంతమందికి సౌకర్యాలు కల్పిస్తున్నందుకు మొత్తం మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఒక ఎల్డర్స్ని తీసుకొని ఇన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ గురించి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత డేర్తో చేస్తున్నారు కాబట్టి చాలా మెచ్చుకున్నాడు దాంట్లో. ఇంత బాగా ఏదైతే మేము ఫెసిలిటీ చెప్పాము చూడండి, హాస్పిటల్ ఫెసిలిటీ, వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే హెలికాప్టర్లో మూవ్ చేస్తామని చెప్పాము. ఇంకోటి ఇది డివైస్ ఇస్తామని, బీపీ, షుగర్, హార్ట్ అటాక్ ఇప్పుడు 24 hours మానిటరింగ్ ఉంటుంది. ఇట్స్ అ న్యూ డివైస్. అదొకటి. పైగా ఇంకోటి వాళ్ళని కేర్ తీసుకుని ఈ వాష్రూమ్లలో కూడా హైడ్రాలిక్ సిస్టమ్ తీసుకొచ్చాం. ఎవరైతే ఏజ్ ఉండి వాళ్ళు మోకాళ్ళ నొప్పితో లేవలేరో దానికి ఆ మిషన్స్ హైడ్రాలిక్ సిస్టమ్ తోటి హ్యాండిల్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్ అదే లేపుతూ ఉంటుంది. ఇట్స్ అ న్యూ టెక్నాలజీ అంతా. ఇలాంటిది ఎక్కడ లేదు.